ఓం నమో వాసుదేవాయ. మాఘమాస మహిమను తెలియజేసే భక్తి, స్నేహం, విశ్వాసం కలిసిన అద్భుత కథ. పాపినైనా పవిత్రునిగా మార్చిన శ్రద్ధ, మిత్రత్వం వల్ల కలిగిన మోక్ష మార్గం. ఈ రోజు మనం వినబోయే మాఘ పురాణం 25వ అధ్యాయం కళింగ కిరాతుడు మిత్రుల కథ అన్నమాట. ఇక ఈ అధ్యాయంలో కృష్ణమర మహర్షి జహ్నుమునికి కళింగ దేశానికి చెందిన ఒక పాపాత్ముడైన కిరాతుడు, అతని మిత్రుల కథను వివరిస్తారు. ఇంకా మాఘమాసంలో స్నాన, వ్రత, దానాదులు ఆచరించడం వల్ల అత్యంత పాపాత్ములు కూడా పాప విముక్తులై శ్రీహరి అనుగ్రహంతో వైకుంఠ ప్రాప్తిని పొందుతారని ఈ కథ తెలియజేస్తుంది. ఇక ఈ అధ్యాయంలోకి వెళ్ళిపోదామా మరి. ఇంకా కృష్ణమద మహర్షి జహ్నుమునితో ఇలా చెప్తున్నట్ట. ఓ ఈ జహ్నుముని, మాఘమాస వ్రతమైన తెలుపు మరి ఒక కథను చెప్తాను, శ్రద్ధగా వినుము అని చెప్తున్నట్ట. ఏమని? ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించి పాప విముక్తుడు అవునని ఈ కథ తెలుపుతుంది, విను. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథామయమును తెలుపుతుంది అని చెప్తున్నాడు. పూర్వం ఒక కళింగ కిరాతుడు ఉన్నాడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధాలను ధరించి పరివారంతో ఒకనాడు వేటాడడానికి అతను అడవికి వెళ్తాడు. అనేక మృగాలను వేటాడతాడు. అతడు మృగాల్ని వెతుకుచూ అడవిలో తిరుగుతుండగా అక్కడ ఒక విప్రుణ్ణి చూస్తాడు. ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానము చేయునని బయలుదేరతాడు. మార్గంలో ఆయాసముతోటి ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణం చేయదలుస్తాడు. ఈ లోపు ఆ కిరాతుడు అతన్ని చూసి వాని వద్దనున్న వస్త్రాలు, ధనము మున్నగు వారిని దొంగిలించాలని తలుస్తాడన్నమాట. ఇక తన వారితో వచ్చి ఆ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటినీ బలవంతంగా తీసుకుంటాడు. పోయి, నీవు దాచిన ధనం ఇమ్ము, లేనిచో నిన్ను చంపేస్తానని ఆ కిరాతుడు ఆ బ్రాహ్మణ్ణి బెదిరిస్తాడన్నమాట. అప్పుడు ఆ విప్రుడు, నేను దరిద్రుణ్ణి, నా వద్ద ధనమేమీ లేదని సమాధానం చెప్తాడు. వాని మాటలకి ఆ కిరాతుడు కోపించి ఆ బ్రాహ్మణ్ణి ఖడ్గంతో నరికేస్తాడనమాట. ఇక ఆ కిరాతుడు అతడి మార్గమున ప్రయాణించే వారిని ఇట్లాగే చంపి వారి దగ్గర నగలను ధనాన్ని దోచుకుంటూ ఉండేవాడు. అతడు క్రమంగా అరణ్య మార్గంలోనే కాకుండా ఈ పట్టణ మార్గంలో కూడా ప్రయాణించే వారిని కూడా దోచుకుని చంపుతూ ఉండేవాడు అనమాట. వానికి ధనాన్ని సంపాదించడం కోరిక చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని ఇలాంటి దుర్మార్గాలు ఇంకా ఎక్కువ చేసేస్తూ ఉంటాడన్నమాట. ఇట్టి కిరాతునకు బంగారములు చేయని ఒక మిత్రుడు చేసేవాడు, ఒక మిత్రుడుగా ఉన్నాడు అనమాట. అతడును కిరాతుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయించు దానిలోని బంగారం దొంగిలిస్తూ ఉంటాడనమాట. కిరాతుని బాటసార్ల కడ దోచుకున్నటువంటి ఆ నగల్ని పట్టణమున అమ్మేవాడనమాట. కిరాతుడు కూడా మోసగించి నగలమ్మిన ధనాన్ని అపహరించేవాడు. కిరాతుడు బాటసార్ల నుంచి దోచుకున్న నగలనన్నీ అమ్మమని చెప్పి ఈ మిత్రుడు, ఈ సొన్నకారు మిత్రుడికి ఇచ్చేవాడు. అతడేమో ఆ నగలు నమ్మి అందులో కొంత ధనాన్ని తీసుకుని మిగిలిన ధనాన్ని కిరాతునికి ఇచ్చేవాడు. వీరికి ఇంకొక మిత్రుడు ఉన్నాడు, మూడోవాడు. వాడు శూద్రుడు. అతడు కాముకుడు, పరస్త్రీ లాలసుడు, ధనవంతుడు, మోసగాడై ఉంటాడనమాట. వారి తల్లి కూడా అట్లాంటిదే. భర్త మరణించిన తర్వాత ఆమె మరింత స్వేచ్ఛాపరురాలైపోయి, ఈ విధంగా ఆ కుటుంబంలో ఆ కుమారుడు, ఆ తల్లి ఇద్దరూ కాముకులైపోయి స్వేచ్ఛావర్తలుగా తిరుగుతూ ఉంటారనమాట. వాని తల్లి చీకట్లో కామాతురి తన విటుడు వచ్చి చోటికి వెళ్తుంది. ఒకసారి చీకటిగా ఉన్న ఇంటి వద్ద ఆమెకు వద్దకు రావాల్సినటువంటి విటుడు రాడు. అతను వస్తాడేమో అని అక్కడ వేచి ఉంటుందన్నమాట. అతడు ఆమె కుమారుడు కూడా ఒక వ్యభిచారిణి కాముకురాలైపోయిన తనకి ఇష్టమైన స్త్రీ కొరకు అక్కడికి వస్తాడు. చీకట్లో ఉన్న తల్లి తాను కోరిన ఆమె అనుకుంటాడు. వాని తల్లి ఏమో ఆ చీకట్లో వచ్చింది తాను అనుకున్న విటుడే అని ఆమె అనుకుంటుంది. ఈ విధంగా తల్లి కుమారుడు ఇద్దరు ఆ చీకట్లో ఒకళ్ళనొకళ్ళు ఎరుగక తనకు కావాల్సిన వాళ్లే అనుకుంటారు. అనుకుని ఫలితంగా వారిద్దరూ ఆ చీకట్లో కలుస్తారు. సమాగమం అయిన తర్వాత వారిద్దరూ ఒకరినొకరు గుర్తించి తర్వాత ఆ తల్లి చాలా విచారపడుతుంది అనమాట. కొంతకాలానికి మరణించి నరకాన్ని చేరి శిక్షలను అనుభవిస్తూ ఉంటారు. ఇక కుమారుడు మాత్రం నిర్భయంగా ఉంటాడు. పరస్త్రీ వ్యామోహం చేతడు తన సంపదనంతా పోగొట్టుకుంటాడు. నిర్ధనుడై కిరాతును చేరి వానికి స్నేహితుడు అవుతాడనమాట వీడు, ఈ శూద్రుడు. తల్లి చనిపోతుంది. కిరాతుడు బ్రాహ్మణు ధనానికే చంపిన బ్రహ్మహంత సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగల్లోని బంగారాన్ని దొంగిలించువాడు. ఈ శూద్రుడు తల్లితో వ్యభిచరించిన గురుతల్ప గమనుడు. ఈ ముగ్గురికి బ్రాహ్మణ మిత్రుడు ఇంకొకడు ఉన్నాడు, నాలుగోవాడు.
అతడు వారితో కలిసి వారితో పాటు పాపకార్యాలను చేస్తూ ఉంటాడనమాట. ఇక బ్రాహ్మణ్ డౌటచే వారికి పౌరహిత్యం కూడా వచ్చు. వీరి కలయికతో ఇంకా పంచమహాపాపాలు ఒకే చోట చేరినట్లు అయిందండి. ఇక బ్రహ్మజ్ఞానిని చంపిన వాడు, కళ్ళు తాగువాడు, క్రూరుడు, బంగారం అపహరించిన వాడు, గురుపత్నితో రమించిన వాడు, వీరైదుగురును పంచమహాపాతకాలన్నమాట. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరానికి వెళ్తాడు. అతడు ఆ గ్రామమున శ్రోత్రుడైన బ్రాహ్మణ ఒకని విని చూశాడు. ఆ బ్రాహ్మణుడి పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలను ధరించి ఉంటాడు. లేడి చర్మము దర్భవులు చేత పట్టుకుని ఉంటాడు. గోవిందనామాలు పలుకుతూ తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. ఇక ఈ కిరాత మిత్రుడైన ఈ బ్రాహ్మణుడు వానికి నమస్కరిస్తాడనమాట. అప్పుడు బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడే అన్న వారిని చూసి అతను నీవెవరు, ఎక్కడికి పోచున్నావు అని అడుగుతాడు. అతడు నేను బ్రాహ్మణ్ణి, కిరాతుని వద్ద పనిచేయువాడినని పలుకుతాడు. అప్పుడు ఆ వీరవ్రతుడు జ్ఞానమగ్నుడే ఉండి కన్నులు తెరిచి ఇట్లా అంటాడు. పోయి నీవు చేసిన సమస్త పాపాలను చెప్తాను విను. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపాలను చేశాడు. హింసాపరుడు, బంగారాన్ని దొంగిలించాడు. వానికి మిత్రుడు, వారికి ఒక శూద్రుడు మిత్రుడు, గురుపత్ని, కల్పగమనం చేసిన వాడు, ఇట్లు పంచమహాపాపాలను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మతేజాన్ని కోల్పోయావు. పాపాత్ములతో మాట్లాడినను, వారిని చూచినను, తాకినను వాడును వారి వలె పాపాత్ములు అయిపోతారు. అట్టి వారితో మాట్లాడక తప్పనిసరి అయినచో దర్భం చేతబట్టి మాట్లాడాలి. అట్లు చేసినా పాపం అంటదు. నీ నీ వట్టి పాపాత్ముల సాంగత్యముతో బ్రాహ్మణత్వం అంతా పోగొట్టుకుని పాపినైతే అయ్యావు. ఇట్టి నీతో మాట్లాడరాదు. బ్రహ్మహత్య చేసిన వాడు, మద్యపానం చేసిన వాడు, గురుపుతల్పగమనం చేసిన వాడు, బంగారాన్ని దొంగిలించిన వాడు, వీరితో స్నేహం చేసిన వాడు, వీరైదుగురును పాపులే. ఇట్టి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఆ వీరవ్రతుడు ఆ విశృంఖలతో పలికి కాముగా ఉంటాడన్నమాట. అప్పుడు ఆ విశృంఖలుడు వీరవతుని మాటలు విని భయపడిపోతాడు. ఇంకా అమ్మో అని. ఇంకా జ్ఞాని నన్ను దయతో రక్షించండి, నాకు ఈ భయంకర పాపం నుండి విముక్తి ఎట్లా కలుగుతుంది, సర్వపాపరణ క్షమమైన ప్రాయశ్చిత్తాన్ని తెలపమని ఆ వీరవ్రతుడిని ప్రార్థిస్తాడనమాట. అప్పుడు వారి మాటల్ని విని దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారం ప్రాయశ్చిత్తాన్ని ఇట్లా చెప్పదను. నిత్యము నీవు చేసిన పాపాలను చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరాల పాటు చెయ్యి. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకుని ఆ భిక్షాన్నాన్ని తినుచుండము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కలుగుతుంది. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వారి పాపాలు పోవును. కావున 12 సంవత్సరాలు పూర్తిగా గాని సంవత్సరం పాటు గాని ప్రయాగ మాఘ స్నానమును ఆచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము. ఈ ప్రకారం 1 మాసము చేయము అని చెప్తాడనమాట. అప్పుడు విశృంఖలుడు అట్లే అని అంగీకరిస్తాడు. తన మిత్రులైన కిరాతాదులకు ఈ ప్రాయశ్చిత్తాన్ని చెప్పుడని కోరుతాడు. వీరవ్రతుడు కూడా వారి మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి కూడా ఆచరింపతగింది అని చెప్తాడు. అప్పుడు విశృంఖలుడు వీరవ్రతుడు నమస్కరించి 12 సంవత్సరాల ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్న తర్వాత నాకు ధర్మం ఉపదేశించకూడదని అడుగుతాడు. ఆ ధర్మాన్ని అప్పుడు చెప్తాను వెళ్ళమని చెప్తాడు అనమాట. ఇంకప్పుడు విశృంఖలుడు కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలు వారికి కూడా చెప్తారు. వారును విశృంఖల మాటలు విని భయాన్ని పశ్చాత్తాపాన్ని పొందుతారు. ఇంకా వారందరూ వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణం అవుతారన్నమాట. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము, మాఘ స్నానము చేసి పాప విముక్తులు అవుతారు అందరూ మొత్తం. ఇంకా విశృంఖలుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయించు కాశీ నగరము చేరి కొంతకాలం ఉండి తర్వాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతమును ఆచరిస్తాడు. అన్ని తీర్థముల స్నానము, పాపనాశనము, ప్రయాగ స్నానము, పాపనాశనము చేసి ముక్తిని కూడా పొందుతాడు. విశృంఖలుడు వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరాల ప్రాయశ్చిత్తాన్ని ఆచరిస్తాడు. పాప విముక్తుడే వీరవ్రతుని ఎదుక్కుంటూ నైమిసారణ్యానికి పోయి వీరవ్రతునికి నమస్కరించి ఇట్లా అంటాడనమాట. వీరవ్రతుడు తమకు నమస్కరించిన విశృంఖలుడు లేవనెత్తుతాడు. అప్పుడు ప్రేమతో కుశలమును అడుగుతాడు. 2 గడియలు ఆలోచించి ఇట్లా అంటాడు. పోయి వీరవ్రతుడు ఏమంటున్నాడు? పోయి నీ పాపమంతా పోయింది. ప్రయాగ స్నానం చే దుష్ట సాంగత్యజనిత దోషం కూడా పోయింది. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు. మంత్రపూతమగు జలముతో 3 దినములు స్నానం చేయిస్తాను. నిరాహారముగా నీవి 3 దినాలు ఉండవలను. అప్పుడు నీవు మరింత పవిత్రుడు అవుతావు అని చెప్తాడు. విశృంఖలునిచే మంత్రజలముల స్నానములు 3 దినములు చేయిస్తాడు. తర్వాత
ఇంకా విశృంఖలుడు వీరభద్రుడు చెప్పినట్లు నిరాహారుడే ఉంటాడు. వీరభద్రుడు విశృంఖలుడికి ఇట్లు ఉపదేశిస్తాడనమాట. ఓయి, నిరంతరము సంతోషంగా ఉండు, వేద మార్గమును అతిక్రమించకు, శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించు, వివాహం చేసుకుని గృహస్థ ధర్మం ఆచరించు, ప్రాణిహింసన మాను, సనాతన ధర్మాన్ని పాటించు, సజ్జనులను సేవించు, వందనము ముండగు నిత్య కర్మలను మానద్దు, ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండుము, హరిని హరుని పూజించు, ఇతరుల అపరాధమును చెప్పకము, ఎవని యందును అసూయపడకము, ఇతరుల వృద్ధిని చూసి విచారపడకు, పరస్త్రీలను తల్లి వలె చూడు, చదివిన వేదములు మరవద్దు, అతిథుల అవమానించద్దు, పితృధర్మన శ్రాద్ధమును మానకము, చాడీలను చెప్పద్దు, ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము, సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము, పెద్దలు చెప్పిన త్రిపుండ ధారణము చేయుము, రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తంతో శివుని అర్చించుము, తులసీమాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణలను బిల్వదళములతో శివుని అర్చించుము, హరిహరను అర్చించుము, హరిపాద తీర్థమును సేవింపుము, నివేదిత అన్నమును భుజింపుము, యతీశ్వరులను గౌరవింపుము, తల్లిదండ్రులను సేవింపుము, నియమముతో మంత్రానుష్ఠానము చేయుము, కామ క్రోధాది శత్రువులను జయింపుము, మాఘస్నానమును మానకము, మనస్సును అదుపులో ఉంచుకొనుము, చిత్తశుద్ధితో వ్రతాధికమును ఆచరింపుము అని ఇన్ని రకాలుగా వీరవ్రతుడు ఆ విశృంఖలకు ధర్మ ప్రశస్తిని బోధించి ఆచరణ విధానాన్ని చెప్తాడన్నమాట. అప్పుడు విశృంఖలుడు వీరవ్రతుల పాదాలను నమస్కరిస్తాడు. గురువు అనుమతి పొంది మళ్ళా కాశీ నగరానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి గృహస్థాశ్రమంను స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మాలన్నింటినీ పాటిస్తాడు. మాఘ స్నానాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాడు. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది చివరికి సుఖంగా ఉంటాడు. తర్వాత మరణించి ముక్తిని పొందుతాడన్నమాట. అదండి ఈ రోజు మన అధ్యాయం. ఈ కథ ద్వారా మాఘమాసంలో చేసే పవిత్ర స్నానాలు మరియు భగవంతుని నామస్మరణ ఎంతటి పాపాన్నైనా హరిస్తాయని, మనిషిని పునీతుణ్ణి చేస్తాయని స్పష్టమవుతోంది కదా. ఈ కథ విన్న ప్రతి భక్తునికి పుణ్యఫలము, శాంతి, మోక్ష మార్గము లభించాలని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ.